మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో స్తుతి నైవేద్య కుటుంబ ఆన్లైన్ బైబిల్ కళాశాల విద్యార్థులందరికీ ఈ పరిచర్యకు ప్రోత్సహించి నడిపిస్తున్న రమేష్ అన్న గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు కూడా ఈ క్లాసులను బోధించే అవకాశాన్ని కల్పించిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనం 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మీకు స్క్రీన్ మీద రాజులు, యోధా రాజుల గురించి, అలాగనే ఇశ్రాయేలు రాజుల గురించి కూడా మీకు స్క్రీన్ షేరింగ్ అవుతుంది. ఈ కంప్లీట్గా 13 నుంచి 25 వరకు ఈ రాజుగారు పరిపాలనలోకి వచ్చారు, ఆయన చేసిన పని, ఆయన మరణించాడు, ఆయన మారుగా కుమారుడు రాజాయను, ఇదే పదాలు ఉంటాయండి. 25 అధ్యాయాల్లో కూడా మీకు పదే పదే వినపడే మాటలు ఏమిటి అని అంటే ఇవే, ఫలానా అతను రాజు అయ్యాడు, ఇదేని. సో మనం ఆలస్యం చేయకుండా 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం రండి. 13వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఈ మెటీరియల్ అంతా కూడా మనం మన కుటుంబ ఆన్లైన్ బైబిల్ కళాశాల గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు రాసుకోగలిగిన రాసుకోండి. మ్యాక్సిమం బైబిళ్ళు కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఇవి చెప్తా ఉన్నప్పుడు ఏ వచనాలు ఎక్కడ ఉందని జస్ట్ మనం కంటితో చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్. ఈ అధ్యాయంలో మనకి ఎవరు కనపడతారని అంటే యెహోయాజు కనపడతాడనమాట. యోధా రాజు అయినటువంటి యెహోయాజు కనపడతా ఉంటాడు మనకి. సో ఇక్కడ ఇతని పరిపాలనా కాలం 15 సంవత్సరాలు ఇతడు పరిపాలిస్తూ వచ్చాడనమాట. ఇతను కూడా ఏం చేశాడంటే దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు. మొదటి పాయింట్ రాసుకోండి. 13వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథంలో యెహోయాహాజు ఇశ్రాయేలు రాజు, యెహూ కుమారుడు అనమాట. ఇశ్రాయేలు రాజు యెహూ కుమారుడు రాజు అయ్యాడు. మీరు ఆ టేబుల్లో చూస్తే ఇశ్రాయేల్ రాజుల్లో మీకు అక్కడ కనపడతాడు, 11వ వాడు కనపడతాడు. చూడండి, స్క్రీన్ మీద కూడా కనపడుతుంది. 11వ వాడు అనమాట. ఆ పక్కన వాక్య రెఫరెన్స్ కూడా మీకు కనపడుతుంది. 13వ అధ్యాయము 1వ వచనమని అక్కడ మీకు కనపడతా ఉంది. 15 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కూడా దేవుడి దృష్టికి చెడుతనమే చేస్తూ వచ్చాడండి. ఇతను చేసిన 2వ పాయింట్, ఇతడు చేసినటువంటి చెడుతనాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే శత్రువులకి అప్పచెప్తా వచ్చాడు. బెన్హదదు చేతికి అప్పగిస్తాడనమాట దేవుడు. అయితే ఈ యెహోయాహాజు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఒక రక్షకుణ్ణి అనుగ్రహిస్తాడనమాట. మరలా మునుపటి స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. 2వ మాట ఏంటంటే రాసుకోండి. ఇశ్రాయేలు రాజు చెడుతనాన్ని బట్టి శత్రువు బెన్హదదు చేతికి అప్పగింపబడుట. యెహోయాహాజు యెహోవాను వేడుకొంటను బట్టి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత మునుపటి స్వాస్థ్యాలు పొందుట. ఈ మాటలన్నీ మన 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉంటాయండి. ఈ మాటలన్నీ కూడా 1వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా ఉంటాయి. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉంటాయి. 3వ పాయింట్ ఏంటంటే అయినా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే పాపాన్ని విడిచిపెట్టరండి. 3వ పాయింట్, అయినా ఇశ్రాయేలీలు పాపం విడిచిపెట్టరు. ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే సిరియా రాజు వీళ్ళని దొళ్ళగొట్టిన ధూళిలాగా నాశనం చేసేసాడట. ఆఖరికి ఎవరు మిగిలారంటే ఈయనకి రౌతుల్లో ఒక 50 మంది, రథాలు ఒక 10 మంది, కాలుబలం 10,000 మంది మాత్రమే ఈ యెహోయాహాజుతో నిలిచిన పరిస్థితి. రాసుకుందాం. అయినా ఇశ్రాయేలు పాపం విడవకపోవుట
రౌతులలో 50 మంది, రథాలు 10, కాల్బలం 10,000 మంది మాత్రం యెహోయాహాజుతో నిలచిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొళ్లగొట్టిన ధూళి వలె నాశనం చేయుట. యెహోయాహాజు మరణం, కుమారుడైన యెహోయాషు రాజుట. మీకు 12వ రాజు, ఇశ్రాయేల్ రాజుల్లో 12వ రాజు అనమాట ఇతడు. ఇశ్రాయేల్ రాజుల్లో 12వ వాడు అనమాట ఇతడు. ఈయన కుమారుడైన యెహోయాషు రాజు అవుతాడు. ఈ మాటలో 6 నుంచి 9 వచ్చినాడమ్మా. 6 నుంచి 9 వచ్చినాడు. మీరు రాసుకోలేదు అని ఇబ్బంది ఏం పడద్దు, మళ్ళీ మీకు నోట్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ వచనాలు 6 నుంచి 9 అన్నప్పుడు ఊరికి అక్కడి నుంచి అక్కడికి అలాగా ఒకసారి బైబిల్లో కూడా అలాగా చూసుకోండి, సరిపోతుంది. రాయగలిగిన వరకు మీరు రాయగలిగిన స్పీడ్తో రాసుకుంటూ రండి, ఇబ్బంది ఏం లేదు. సో 4వ పాయింట్ ఏంటంటే యెహోయాషు పాలన. 4వ పాయింట్ ఈ అధ్యాయంలో యెహోయాషు పాలన 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఇతడు కూడా దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు. యెహోయాషు పాలన 16 సంవత్సరాలు. ఇతను కూడా దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు, మరణించాడు. యెరోబాము అతని సింహాసనంపై ఆసీనుడవుట. ఈ యెరోబాము మొదటున్న యెరోబాము కాదు, మనోళ్ళు పెట్టుకుంటారు కదా తాతల పేర్లు, ఆ టైప్లో ఇతనికి కూడా ఏంటంటే ఇశ్రాయేల్ మొదటి రాజు అయినటువంటి యెరోబాము పేరుని ఇతనికి పెట్టడం జరిగిందనమాట. ఇతను యెరోబాము 2 అని రాసుకోండి. ఇతన్ని యెరోబాము 2 అని రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఈ మాటలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉంటాయి. ఈ మాటలు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉంటాయి. 5వ పాయింట్ ఏంటంటే క్షమించండి, 10 నుంచి 12 వచనాలు ఇవి. 10 నుంచి 12 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. 13, ఓకే రైట్. 10 నుంచి 13 వరకు కరెక్టే. 14 నుంచి ఇది వస్తుంది, 14 నుండి 19 చెప్తాను. 5వ పాయింట్ రాసుకోండి. ఎలీషా మరణకర రోగ పీడితుడవుట. ఎలీషా మరణకర రోగ పీడితుడవుట. యెహోయాషు పరామర్శ. యెహోయాషు పరామర్శ. ఎలీషా బాణం వేయమనుట. అది యెహోవా రక్షణ బాణమని, అది యెహోవా రక్షణ బాణమని. సిరియన్లు నాశనం అయ్యేలా అతడు అఫెకులో వారిని హతం చేయునని చెప్పుట. సిరియన్లు నాశనం అయ్యేలాగా అతడు అఫెకులో వారిని హతం చేయునని చెప్పుట. బాణం పట్టుకొని నేలను కొట్టమనగా, బాణం పట్టుకొని నేలను కొట్టమనగా 3 సార్లు కొట్టి మానెను. 3 సార్లు కొట్టి మానేస్తాడనమాట. అందుకు ఎలీషా కోపపడుట. ఎందుకు 5 సార్లు లేకపోతే 6 సార్లు కొట్టలేదని కోపపడతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇప్పుడు 3 సార్లు మాత్రమే నువ్వు సిరియన్లను ఓడిస్తావు అని చెప్పుట. ఎందుకు 5 లేదా 6 సార్లు కొట్టలేదు? సో ఇప్పుడు నువ్వు 3 టైమ్స్ మాత్రమే సిరియన్లని ఓడిస్తావని చెప్పేటువంటి మాటలు 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటాయి. 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటాయి.
ఆరో పాయింట్ 20వ వచనంలో చూడండి. అంతటా ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఎలీషా మృతి, ఆరో పాయింట్ రాసుకోండి. ఎలీషా మృతి. ఒక శవం ఎలీషా సమాధిలో ఉంచగా తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలచుట. ఆరో పాయింట్ ఏంటంటే ఎలీషా మృతి. ఒక శవం ఎలీషా సమాధిలో ఉంచగా తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలచుట. 21 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. 21 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. 21 వచనాల్లో ఈ మాటలు. ఆఖరిగా మాట ఏంటంటే ఈ యెహోయాషు ఏం చేస్తాడంటే 3 సార్లు సిరియల్ను జయించి పట్టణాలని స్వాధీనం చేసుకుంటాడు అనమాట. యెహోయాషు అతడు ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణంలో మరలా వశపరుచుకొనెను. 22 నుంచి 26 వచనాలు. 22 నుంచి 26 వచనాల్లో ఏముంటుందంటే 3 సార్లు యెహోయాషు సిరియనులను జయించి పట్టణాలను స్వాధీనపరుచుకొనుట. అంతటితో 13వ అధ్యాయం పూర్తవుతుంది. నెక్స్ట్ 14వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ 14వ అధ్యాయం. ఈరోజు మనం 25 అధ్యాయాలు కంప్లీట్ చేయాలి. కొంచెం స్పీడ్గా ముందుకెళ్దాం. 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో యోధారాజు అయినటువంటి అమజ్యా రాజు అవటాన్ని మనం చూస్తాం. ఇటు పక్కకు చూడాలి, టేబుల్లో ఇటు పక్కనకి రావాలి. ఇప్పుడు 9వ రాజు అనమాట. 9వ రాజు అమజ్యా రాజు అగుట 29 సంవత్సరాలు పాలన. అమజ్యా రాజు అగుట 29 సంవత్సరాలు పాలన. ఈయన గారు ఏంటంటే దావీదు గారు చేసినట్టు చేయకపోయినా నీతిగా ఉన్నాడు అని రాసుకోండి. దావీదు చేసినట్టు చేయకపోయినా నీతిగా ఉన్నాడు. ఈ మాటలో మీకు 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉంటాయండి. ఈయన ఏం చేస్తా వచ్చంటే మోషే ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించాడు, శలా పట్టణాన్ని కూడా పట్టుకున్నాడని ఉంటుంది మనకు అక్కడ. 1వ వచనం నుండి 7వ వచనం వరకు. 2వ పాయింట్, అమజ్యా ఇశ్రాయేలు రాజైన, ఇందా చూసాం కదండి 12వ రాజు యెహోయాషు. అమజ్యా యోధా రాజు అయినటువంటి అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాషుకి ఒకరినొకరు కలుద్దామని నన్ను దర్శించుకో అని వర్తమానం పంపుతాడు. అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాషుకి ఒకరినొకరు కలుద్దామని నన్ను దర్శించుకొని వర్తమానం పంపుతాడు. దానికి ఏమవుతుందంటే యెహోయాషుకి కోపం వస్తుంది. యెహోయాషుకి కోపం వచ్చి యోధా వారిని జయిస్తాడు. యోధా వారిని జయించుట. ఆ తర్వాత యెహోయాషు మరణం. సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. 10వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 నుంచి 13 వచనాలే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి మళ్ళీ. యెహోయాషు మరణం, యెరోబాము టు రాజు అవుట అనమాట. మళ్ళీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోకండి. సేమ్ అదే 13వ అధ్యాయంలో ఉన్నది మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ గా వస్తుంది. ఈ మాటలో 8వ వచనం నుండి 16వ వచనం వరకు. 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 3వ పాయింట్, యోధా రాజైన అమజ్యా పాలన, మరణం,
17వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ మాటలు ఇప్పుడు మీరు రాసుకుంటారు. యోధా రాజైన అమజ్యా పాలన, మరణం, 16 సంవత్సరాలు పరిపాలన. యోధా రాజైన అమజ్యా పాలన డాష్, మరణం డాష్, 16 సంవత్సరాలు పరిపాలన డాష్. సో ఇప్పుడే అజర్యా యోధా రాజుగా అవుతాడనమాట. అజర్యా యోధా వారు రాజుగా చేయుట రాసుకొని 17వ వచనం నుండి 22వ వచనం వరకు. 17వ వచనం నుండి 14వ అధ్యాయము 17 నుండి 22 వచనాల వరకు కూడా మనకి ఇది కనపడుతుంది అనమాట. ఇందాక మనం 16 సంవత్సరాలు పాలన అన్నాం కాదండి, ఈయన 16 ఇయర్స్ ఏజ్లో అనమాట అజర్యాను యోధా వారు రాజుగా చేస్తారనమాట. 16 ఇయర్స్ వయస్సులో అని రాసుకోండి. అజర్యాను యోధా వారు రాజుగా చేయుట. అజర్యా యాలతు అనే పట్టణాన్ని నిర్మాణం చేస్తాడనమాట. నెక్స్ట్ 4వ పాయింట్ యెరోబాము 2. ఇతరు ఇశ్రాయేల్ రాజు కదండి. యెరోబాము 2 4వ పాయింట్ 40 సంవత్సరాల పాలన. యెరోబాము లాగానే యెరోబాము 2 కూడా దేవుని దృష్టికి చెడుగా నడిచి మరణించెను అని రాసుకోండి. యెరోబాము అమ్మా 41 అవునమ్మా 41 ఎస్ 41 సంవత్సరం అమ్మా. చూడండి 41 సంవత్సరాలు పరిపాలన చేసి ఇతను కూడా ఏం చేస్తా వచ్చంటే దేవుని దృష్టికి చెడుగా నడిచి మరణించాడు. జకర్యా రాజగుట 14 చూడండి, ఇశ్రాయేల్ రాజుల్లో 14వ వాడు అనమాట జకర్యా రాజగుట. 23 నుంచి 29 వచనాలు 23 నుంచి 29 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. సో ఇంతటితో మనకి 14వ అధ్యాయము పూర్తవుతుంది. 15వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 15వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 15వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. 15వ అధ్యాయంలో అజర్యా 52 సంవత్సరాలు పాలన అన్నమాట. యోధా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలన ఆరంభించను. ఇతని పేరే ఉజ్జియా అని కూడా ఇతనికి పేరు అనమాట. ఉజ్జియా అని కూడా ఇతనికి పేరు అనమాట ఈ అజర్యాకి. ఇతడు దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు అనమాట. దేవుని దృష్టికి ఇతడు నీతిగా బ్రతికినవాడు. యెహోవా మొత్తినందున మరణం వరకు ఈయనకేముందంటే లెప్రసీ ఉంది, కుష్ఠరోగం ఉందన్నమాట. యెహోవా మొత్తినందున మరణం వరకు కుష్ఠరోగంతో ప్రత్యేక నగరంలో నివాసం చేశాడు. ఇతని మరణం తర్వాత యోతాము రాజు అవుతాడు. 11 చూడండి, యోధా రాజుల్లో 11 వాడు అనమాట యోతాము రాజు అవుతాడు. ఈ మాటలో 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉంటాయి. 1వ వచనం నుండి
7వ వచనం అని రాసుకోండి. రెండవ పాయింట్ అటు ఇటు అన్నమాట. ఇటు ఏంటంటే యోధారాజులు ఎవరు పరిపాలించారు చెప్పబడుతుంది ఈ గ్రంథంలో. అలాగే సైమిల్టేనియస్ గా ఇస్రాయేల్ రాజులు ఎవరు పరిపాలించారో కూడా సైమిల్టేనియస్ గా దేవుడు రాయిస్తా వచ్చాడు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. సో ఇక్కడ ఇస్రాయేల్ రాజు అయినటువంటి జకరియా పాలన, రెండో పాయింట్ జకరియా పాలన. మీరు ఇక్కడ చూస్తే 14 అంకె ఉంటది, 14 రాజు అనమాట. ఇక్కడ ఇస్రాయేల్ రాజుల్లో 14వ వాడు ఇక్కడ కనపడతాడు. జకరియా పాలన 6 months ఏనండి ఇతను కూడా పరిపాలన చేసింది. 6 months పరిపాలన. చెడుగా బ్రతికాడు షల్లూము కుట్ర ద్వారా చంపి రాజు అవుతాడు అనమాట. షల్లూము కుట్ర ద్వారా ఇతన్ని చంపి రాజు అవుతాం. జకరియా పాలన 6 నెలలు మాత్రమే. చెడుగా బ్రతికాడు. షల్లూము కుట్ర చేసి ఇతన్ని చంపి రాజు అవుతాడు. ఈ మాటలు 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంటాయి మీకు 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో 3వ పాయింట్ షల్లూము పాలన. ఇందా మీకు చెప్పా కదండి, ఇతను రాజయ్యాడు, పరిపాలన అది చేసిన పనులు, మరణించాడు, ఇంకొకళ్ళు రాజయ్యారు. ఇదే ఉంటాయి 25వ అధ్యాయం దాకా. షల్లూము పాలన 3వ పాయింట్ 13వ వచనం నుండి ఉంటుంది అనమాట ఈ విషయాలు. షల్లూము పాలన 1 నెలేనండి ఇతను, 1 నెలే. మెనహేము అనేటువంటి వ్యక్తి షల్లూమును చంపి రాజగుట. షల్లూమును చంపి రాజగుట. చాలా ఘోరమైన వ్యక్తి అండి ఇతను, చాలా ఘోరమైన వ్యక్తి మెనహేము అన్నాడు. తెరసా అనేటువంటి పట్టణంలో ఏం చేస్తాడంటే పాపం గర్భాలంతటిని చింపేశాడండి. చాలా నికృష్టమైన వ్యక్తి అతను మెనహేము. 16వ రాజుగా మనకు కనపడతాడు ఇస్రాయేల్ రాజుల్లో. ఈ మాటలో 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉంటాయి. 13వ వచనం నుండి 16వ వచనం. 4వ పాయింట్ మెనహేము పాలన అని రాసుకోండి. మెనహేము పాలన 10 సంవత్సరాలు. యెహోవా దృష్టికి చెడుగా నడిచెను. యెహోవా దృష్టికి మెనహేము కూడా చెడుగా నడిచాడు. ఇతను ఏం చేస్తా వచ్చాడంటే అష్షూరు రాజు అయినటువంటి పూలు, ఆ రాజు పేరే పూలు. అష్షూరు రాజు అయిన పూలుకి ఏం చేశాడంటే యుద్ధాలు చేయలేక వేల మనుగుల బంగారం అన్నమాట ఏం చేస్తా వచ్చాడు, వెండి, ప్రతి మనిషి దగ్గర 50 తులముల వెండి వసూలు చేసి ఆ ద్రవ్యాన్ని అంతటిని అష్షూరు రాజుకి ఇస్తా వచ్చాడు. వేల మనుగులు వెండి ద్రవ్యం ఇచ్చి ఏం చేసుకున్నాడంటే సంధి చేసుకున్నాడు. యుద్ధం చేయను, నేను నీకేం కావాలో చెప్పు అని చెప్పి యుద్ధం చేసుకున్నట్టు వాడు, సంధి చేసుకున్నవాడు, యుద్ధ సంధి. మెనహేము పాలన 10 సంవత్సరాలు. యెహోవా దృష్టికి చెడుగా నడిచాడు. అష్షూరు రాజు పూలుకి వేల మనుగులు వెండి ద్రవ్యం ఇచ్చి యుద్ధ సంధి చేసుకున్నాడు, మరణించాడు. కుమారుడైనటువంటి పెకహ్యా రాజవుట. ఈ మాటలో 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉంటాయి. చూడండి, 17వ రాజు అనమాట పెకహ్యా. 17వ రాజు మనం పెట్టిన టేబుల్లో మీరు చూస్తే 17వ రాజు. 5వ పాయింట్ పెకహ్యా 2 సంవత్సరాలే పరిపాలన. 5వ పాయింట్ రాసుకోండి, పెకహ్యా 2 సంవత్సరాలు పరిపాలన. యెహోవా దృష్టికి చెడు నడత. అంటే ఇవే ఉంటాయి అంతా కూడా. పెకహ్యా 2 సంవత్సరాల పరిపాలన, యెహోవా దృష్టికి చెడు నడత. ఇతన్ని పెకహు చంపుతాడనమాట. పెకహు చంపుట, పెకహు రాజగుట. మీకు 18వ రాజు చూడండి, ఇశ్రాయేల్ టేబుల్లో, రాజుల టేబుల్లో 18వ వాడు.
23వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. 6వ పాయింట్, పెకహు 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలన అని రాసుకోండి. చెడు నడత యెహోవా దృష్టికి ఇతరు కూడా చెడు నడితే నడుస్తూ వచ్చాడు. చెడు నడత. హోషేయ కుట్ర చేసి చంపుట. హోషేయ కుట్ర చేసి చంపుట. చూడండి, 19వ వాడు అనమాట హోషేయ. ఇశ్రాయేల్ రాజుల్లో 19వ వాడు. ఇతడు ఈ హోషేయ కూడా 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ మాటలు 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉంటాయి. 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. 7వ పాయింట్, ఆఖరి పాయింట్, ఇటు ప్రక్కన యోధారాజు. 7వ పాయింట్ రాసుకోండి. యోధారాజు యోతాము పాలన 16 సంవత్సరాలు. యోధారాజు యోతాము పాలన 16 సంవత్సరాలు. ఇతను ఏం చేస్తా వచ్చాడనంటే 11వ రాజు అనమాట. యోధారాజుల్లో 11వ రాజు దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు. యోతాము ఏం చేస్తా వచ్చాడంటే దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు. మరణం, కుమారుడు అయిన ఆహాజు రాజగుట. యోధారాజు యోతాము పాలన 16 సంవత్సరాలు, దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు. మరణం, కుమారుడైన ఆహాజు రాజగుట. ఈ మాటలు 32వ వచనం నుండి 38వ వచనం వరకు ఉంటాయి. దాంతో 15వ అధ్యాయము పూర్తవుతుంది. 16వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 16వ అధ్యాయం. మనం ముందుకెళ్దాం. ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం 1వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఒకటే పాయింట్. ఈ అధ్యాయంలో ఒకటే పాయింట్ రాసుకోండి. ఆహాజు 16 సంవత్సరముల పాలన. ఆహాజు 16 years పాలన. యెహోవా దృష్టికి చెడు నడత. యెహోవా దృష్టికి చెడు నడత. సిరియా రాజుని, ఇటు పక్కనున్న ఇశ్రాయేల్ రాజు అప్పుడు ఆ పెకహును గెలవలేక అషూరు రాజుకు మందిరానికి సంబంధించిన వెండి బంగారాన్ని కానుక ఇస్తాడనమాట. నేను నా వల్ల కావట్లేదు, నేను జయించలేకపోతున్నా ఈ శత్రువులు అని చెప్పి. యెహోవా దృష్టికి చెడు నడత. సిరియా రాజును పెకహును గెలవలేక మందిర సంబంధమైనటువంటి వెండి బంగారాన్ని అషూరు రాజుకి కానుగ్గా ఇచ్చుట. అషూరు రాజు శత్రు నిర్మూలన చేయుట. అషూరు రాజు ఏం చేస్తాడంటే శత్రు నిర్మూలన చేస్తాడు కానుకలు తీసుకొని. దమస్కు పట్టణంలోని బలిపీఠం వలె యెరూషలేములో బలిపీఠం నిర్మించి బలులు అర్పిస్తాడండి. ఇతడు దమస్కు పట్టణంలోని బలిపీఠం వలె యెరూషలేములో బలిపీఠం నిర్మించి బలులు అర్పించుట. చాలా ఘోరంగా అనమాట చేశాడు ఇతడు. ఆహాజు మరణం, కుమారుడైన హిజ్కియా రాజగుట.
హిజ్కియా రాజొకట. హిజ్కియా రాజొకట అని రాసుకోండి. దాంతో 1 నుంచి 20 వచనాలు 16వ అధ్యాయం పూర్తయిపోయింది. 17వ అధ్యాయం అనేటివి పెట్టుకోండి. 17వ అధ్యాయం అని పేరు హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు రాజు అయినటువంటి హోషియా 9 సంవత్సరాల పాలన. పంతొమ్మిదవ రాజు అనమాట. ఇశ్రాయేలులో 19వ రాజు హోషియా పాలన 9 సంవత్సరాలు. ఇతరు కూడా దేవుడి దృష్టికి చెడు నడత, నడిచాడు. అషూరు రాజు షల్మనేసర్కు దాసుడై పన్ను ఇచ్చినవాడండి ఇతను. అషూరు రాజు షల్మనేసర్కు దాసుడై పన్ను ఇచ్చినవాడు. హోషియా చేసిన కుట్రను బట్టి అషూరు రాజు సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచుతాడండి ఇతను. ఇతను కుట్ర చేస్తాడు, అది తెలిసి అషూరు రాజు బందీ చేసి బందీగృహంలో సంకెళ్ళు వేసి బందీగృహంలో ఉంచుతాడు. ఇక్కడి నుంచి వీళ్ళు ఇంకా ఏమవుతారంటే, ఇశ్రాయేలు వారంతా కూడా అషూరు చెరలోనికి వెళ్ళిపోతారనమాట. ఈ మాటలో 1వ వచనం నుండి 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటాయి. 1వ వచనం నుంచి 6వ వచనం అని రాసుకోండి. నెక్స్ట్ రెండో పాయింట్ చాలా సుదీర్ఘంగా ఉంటుంది ఇది. ఇశ్రాయేలు 10 గోత్రాలు రాసుకోండి. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఎలా దేవుని నుండి తప్పిపోయారో వివరణ. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఎలా దేవుని నుండి తప్పిపోయారో వివరణ. ఇశ్రాయేలు రాజ్యం ఎలా అషూరు చెరలోనికి వెళ్ళిందో రాయబడుట. ఇశ్రాయేల్ రాజ్యం ఇక ఆఖరికి హోషియా తర్వాత ఏమైందండి, అషూరు చెరలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా 10 గోత్రాలు ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజ్యం అషూరు చెరలోకి ఎలా వెళ్ళిపోయిందో రాయబడుట. ఈ మాటలు 7వ వచనం నుండి 23వ వచనం వరకు, 7వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ 17వ అధ్యాయంలో మనకు కనబడతాయి. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, అషూరు రాజు ఏం చేస్తాడంటే, మరి వాళ్ళని అషూరు చెరకు తీసుకెళ్ళిపోయారు కదండి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు మారుగా ఏం చేస్తాడంటే 5 దేశాల ప్రజల్ని, బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయీము అనేటువంటి 5 దేశాలకు చెందినటువంటి వారిని ఈ షోమ్రోన్ పట్టణంలో పెట్టేస్తాడు. ఇశ్రాయేలు క్యాపిటల్ సిటీ ఏంటండి? షోమ్రోను. యోధా వారి క్యాపిటల్ సిటీ ఏంటిది? ఎరుషలేం అనమాట. సో వీళ్ళందరినీ తీసుకొని పోయారు కదా చెరపట్టుకొని. ఈ పట్టణంలోనికి ఏం చేస్తాడంటే 5 దేశాలు రాసుకోండి. అషూరు రాజు 5 దేశాల ప్రజలను ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచుట. ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచుట. ఆ ప్రజలు ఏంటి అనేది మనకి బైబిల్ స్టడీలో ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయీము, ఈ 5 దేశాల ప్రజలు. సో ఏమైందంటే, వీళ్ళు యెహోవా యందు భయభక్తులు లేని వారు కాబట్టి దేవుడు ఏం చేస్తా వచ్చంటే సింహాలు పంపించాడు వాళ్ళ మీదకి. సింహాలను పంపుట. భయభక్తులు లేని వారు కాబట్టి 5 దేశాల ప్రజలు షోమ్రోన్లో పెట్టారు. వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే సింహాలను పంపిస్తే కొంతమంది మరణిస్తారన్నమాట. అప్పుడు అషూరు రాజుకి భయం వస్తుంది. భయం వేస్తుంది. ఏంటి అని చెప్పి చెరగొనబడినటువంటి యాజకుల్లోంచి ఒకరిని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేవుని మర్యాద చొప్పున
అక్కడ కార్యక్రమాలు చేపిస్తాడనమాట. రాసుకుంటున్నారు కదా. 5 పట్టణాల్లో ఉన్నటువంటి వారు దేవుని భయం లేని వారు కనుక వారి మధ్యలోనికి సింహాలు పంపడ్డాయి. ఆ సింహాలు వారిని చంపేశాయి. అప్పుడు అషూరు రాజు చెరకొనబడినటువంటి వారిలోంచి ఒక యాజకుడిని పంపి ఇశ్రాయేలు దేవుని మర్యాద నేర్పుట, ఇశ్రాయేలు దేవుని మర్యాద నేర్పుట. ఎందుకు నేర్చుకుంటారండి వాళ్ళు? తెలియదు కదా. వాళ్ళు అలాగనే ఏం చేస్తా వచ్చింటే 5 రకాల ప్రజలు విగ్రహారాధన, 5 రకాల ప్రజలు విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు. ఏ విధంగా దేవునికి దూరం అయ్యారో వివరణ ఈ మాటలు ఉంటాయండి. 24వ వచనం నుండి 41 వరకు, అంటే ఈ అధ్యాయం పూర్తయ్యేదాకా ఈ మాటలు ఉంటాయి. 24వ వచనం నుండి 41 వరకు ఈ మాటలు మనకి కనపడతాయి. నెక్స్ట్ 18వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 18వ అధ్యాయము అనేటికి పెట్టుకోండి. మొదటి పాయింట్, యోధా రాజు హిజ్కియా. ఇక్కడ మనకి హిజ్కియా గారి గురించి మీరు వినే ఉంటారు కదా. హిజ్కియా గారి గురించి మీరందరూ ప్రసంగాల్లో చాలా చోట్ల విని ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడనమాట. ఇతను యోధా రాజు అన్నమాట. దావీదు గోత్రంలో ఉన్నటువంటి యోధా రాజు. చూడండి అమ్మా, 13వ రాజు, యోధా రాజుల్లో 13వ రాజు. మొదటి పాయింట్, యోధా రాజు హిజ్కియా యెరూషలేమునందు 29 సంవత్సరాలు పాలన. 29 సంవత్సరాలు పాలన. దేవుని దృష్టికి నీతిగా, దేవుని దృష్టికి నీతిని అనుసరించటం, దేవుని దృష్టికి నీతిని అనుసరించటం. అక్కడ రాయబడే మాట ఏముంటుందంటే, ఇంతకు ముందు అన్నడు ఎవరు ఇతనితో సమానుడైన వాడు లేడు అనే మాట మనం చూస్తాం అక్కడ. ఈ మాటలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు, 1వ వచనం నుండి 8వ వచనం వరకు హిజ్కియా పరిచయం అన్నమాట. 18వ అధ్యాయంలో మనందరం ప్రసంగాల్లో విని ఆయుష్ పెరిగినటువంటి రాజు, దేవునికి గొప్పగా మొరపెట్టుకున్నటువంటి యోధా రాజు, ఆయన హిజ్కియా గారి పరిచయం ఏ అధ్యాయంలో జరిగిందనంటే 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 నుండి 8 వచనాలు. రెండవ పాయింట్ రాసుకోండి. రెండవ పాయింట్, మరొకసారి ఇశ్రాయేలు గోత్రాల చెర ప్రస్తావన. మరొకసారి ఇశ్రాయేలు గోత్రాల చెర ప్రస్తావన అని రాసుకోండి. 9వ వచనం నుండి 12వ వచనం వరకు అనమాట. 9వ వచనం నుండి 12వ వచనం వరకు, 9వ వచనం నుండి 12వ వచనం వరకు. మూడో పాయింట్ రాసుకోండి. అషూర్ రాజైన సన్హెరీబు ఏం చేస్తాడంటే, అషూర్ రాజు అయినటువంటి సన్హెరీబు ఏం చేస్తాడనంటే, యోధా పట్టణాలని పట్టుకొనగా, యోధా దేశ పట్టణాలను పట్టుకొనగా హిజ్కియా ఏం చేస్తాడంటే వెండి బంగారాలు ఇస్తాడండి. హిజ్కియా ఏం చేస్తాడంటే వాళ్ళకి, యోధా పట్టణాలు పట్టుకున్న సన్హెరీబుకి ఏం చేస్తాడు, వెండి బంగారాన్ని ఇస్తాడు. అషూర్ రాజు 3 వ్యక్తులను యెరూషలేము పైకి గొప్ప సమూహంతో పంపుట అని రాసుకోండి. అషూర్ రాజు 3 వ్యక్తుల్ని యెరూషలేము పైకి గొప్ప సమూహంతో పంపుతాడనమాట. ఈ మాటలు 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంటాయి. 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి అన్నమాట. క్షమించండి, అది పైన చెప్పాం కదా. అషూర్, ఇది 3వ పాయింట్లో 13 నుంచి 37 అమ్మా, 13 నుంచి 37 వచనాల వరకు ఈ మాటలు ఉంటాయి. 13 నుంచి 37 వరకు ఈ మాటలు ఉంటాయి. హిజ్కియా కూడా ఏం చేస్తాడంటే, అతను 3 పంపించాడు, ఇతన్ని కూడా 3 పంపిస్తే అసలు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడతారు. యెహోవా దేవుణ్ణి నమ్ముకోవద్దని చెప్పండి హిజ్కియాని అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడతారు అనమాట.
వాళ్ళు బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరికి వస్తారు. ఈ మాటలో 13వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ మాటలో మనం చూస్తాం. దాంతో 18వ అధ్యాయము పూర్తవుతుంది. 18వ అధ్యాయంలో మనకి హిజ్కియా కనపడతాడు. 19వ అధ్యాయంలోనికి మనం వద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి హిజ్కియా ప్రార్థన ఈ అధ్యాయంలో మనకి కనపడద్దు అనమాట. హిజ్కియా ప్రార్థన కనపడే అధ్యాయం ఏంటి అంటే 19వ అధ్యాయంలో రాసుకోండి. మొదటి పాయింట్, హిజ్కియా యెషయా ప్రవక్త వద్దకు తన వారిని పంపుట. హిజ్కియా యెషయా ప్రవక్త వద్దకు తన వారిని పంపటం, ప్రార్థన చేయమని అడుగుతాడు. దైవజనుణ్ణి ప్రార్థన చేయమని అడుగుట, యెషయా దేవుని మాట తెలుపుట. యెషయా దేవుని మాట తెలుపుట. యెషయా దేవుని మాట తెలుపుట. అష్షూరు రాజు మరలా హిజ్కియా వద్దకు దూతల్ని పంపుట. ఒకసారి పంపించాడు కదండి, మళ్ళీ రెండోసారి కూడా పంపిస్తాడు అష్షూరు రాజు. సెకండ్ టైం లెటర్ పంపిస్తాడు. అష్షూరు రాజు మరలా హిజ్కియా వద్దకు దూతను పంపుట. హిజ్కియా దూతల చేతిలోని ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుట. ఇదన్నమాట ప్రాముఖ్యమైంది. ఆ లెటర్ తీసుకొని టెంపుల్లోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. 1వ వచనం 19వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు మనకి ఈ మాటలు కనపడతాయి. 19వ వచనం వరకు మనకి ఈ మాటలు కనపడతాయి. అదంతా ప్రార్థన ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుంది ఆ ప్రార్థన. చూడండి ఎలా ప్రార్థన చేయాలో చక్కగా నేర్చుకోవడానికి ఒక మాదిరి ప్రార్థన లాగా ఇది ఉంటుంది అనమాట. రెండో పాయింట్ ఏంటంటే, యెషయా ప్రవక్త హిజ్కియాకి వర్తమానం పంపుతాడు. యెషయా ప్రవక్త హిజ్కియాకు వర్తమానం పంపుతాడు. పంపి దేవుడు చెప్పిన మాట చెప్తాడనమాట. దేవుడు ఏదైతే తనకి చెప్పన్నాడో ఆ మాటలన్నీ ఉంటాయండి. చాలా ఉంటుంది అక్కడ. ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం, యోధా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అనే మాట ఈ అధ్యాయంలో 30వ వచనంలో మనకు కనపడుతుంది అనమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, వాగ్దానం. రెండో పాయింట్ లో మీరు రాసుకున్నారు, యెషయా ప్రవక్త హిజ్కియాకు వర్తమానం పంపుట, దేవుని మాట తెలపటం డాష్ అష్షూరు రాజు సనిహరీబు తన ఇద్దరు కుమారుల చేత చంపబడుట. తన ఇద్దరు కుమారుల చేత చంపబడుట. తన ఇద్దరు కుమారుల చేత చంపబడుట. ఏ సర్హద్దోను అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు అనమాట. ఆఖరి వచనంలో చూడండి మీరు, 37వ వచనంలో ఆఖరిలో ఉంటుంది, ఏ సర్హద్దోను అనే వ్యక్తి రాజు అవుతాడు. ఈ మాటలో 20వ వచనం నుండి 37వ వచనం వరకు ఉంటాయి. దాంతో 19వ అధ్యాయము పూర్తవుతుంది. 20వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. 20వ అధ్యాయం దగ్గర పడ్డాం, టైం కూడా అయిపోవస్తుంది, త్వరగా ముందుకెళ్దాం. 20వ అధ్యాయం అని పెట్టుకోండి. హిజ్కియా మరణకర రోగం, గోడతట్టు తిరిగి ప్రార్థన. హిజ్కియా మరణకర రోగం, గోడతట్టు తిరిగి ప్రార్థన. గోడతట్టు తిరిగి ప్రార్థన. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుట. 15 సంవత్సరాలు ఆయుష్యము పెంచుట. అలాగే సూచనలు చెప్తాడు యెషయా. ఎన్ని సంవత్సరాలు పెరిగిందంటే ఆయుష్ 15 years ఆయుష్ పెరుగుట.
ఈ మాటలో 1వ వచనం నుండి 11వ వచనం అని రాసుకోండి. 1-11వ వచనం వరకు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, బబులోను రాజు ఏం చేస్తాడంటే, హిజ్కియా రోగి అయ్యాడని తెలిసి కానుకలు పంపిస్తాడు. బబులోను రాజు హిజ్కియా రోగి అయినాడని తెలుసుకొని కానుకలు పంపుట. వీళ్ళు చేసిన పిచ్చి పని చూడండి. వచ్చిన వారికి ఏం చేస్తారంటే, మొత్తం రాజనగరు, రాజ్యంలో కలిగిన మొత్తాన్ని దేవుని అన్నీ చూపించేస్తారు అంతే. ఇంకా బబులోను వాళ్ళు అంటే ఎవరండి? శత్రువులు. వాళ్ళు శత్రువుకు చూపించవచ్చునా? లేదు. బబులోను రాజు, రెండో పాయింట్, బబులోను రాజు హిజ్కియా రోగి అయినాడని కానుకలు పంపుట, వచ్చిన వారికి తన నగరనందు రాజ్యమునందు కలిగిన సమస్తం చూపుట. తన నగరనందు రాజ్యమునందు కలిగిన సమస్తాన్ని చూపుట. యెషయా ద్వారా దేవుని మాట ప్రకటన. యెషయా ద్వారా దేవుడు వెంటనే మాట్లాడతాడు. ప్రకటన. బబులోను చెర గురించి తెలుపుట. అంతే, నువ్వు చూపించావు కాబట్టి మీరు ఏమవుతారంటే, మీరు బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. అది ఎందుకు చూపించావు అని చెప్పి దేవుడు వారిని బబులోను చెరకు అప్పచెప్తాడు. బబులోను చెర గురించి తెలుపుట. డాష్ హిజ్కియా మరణం, కుమారుడైన మనష్షే రాజగుట. చూడండి, 14వ రాజు అనమాట మనష్షే. కుమారుడైన మనష్షే రాజగుట. పన్నెండవ వచనం నుండి 21వ వచనం వరకు. 12వ వచనం నుండి 21వ వచనం వరకు ఇవి ఉంటుంది. 20వ అధ్యాయము పూర్తయింది. 20వ అధ్యాయము పూర్తవుతుంది. రైట్. 21వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. 2 పాయింట్లు అనమాట దీంట్లో. 21, 22, 23 ఇవన్నీ 2-3 పాయింట్లతో నీకు పూర్తి ఆఖరికి వచ్చేసాం మనం. ఇటు ప్రక్కన చూస్తే 21వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, మనష్షే పరిపాలన 55 సంవత్సరాలు. మనష్షే పరిపాలన 55 సంవత్సరాలు. బహుఘోరంగా దేవుని దృష్టికి చేశాడు ఇతడు. మనష్షే ఏం చేశాడంటే, తండ్రిలాగా నడుచుకోలే, బహుఘోరంగా దేవుని దృష్టికి చేసను. డాష్ దేవుని హెచ్చరికలు, డాష్ మరణం. మనష్షే మరణం అవుతాడు అనమాట. ఈ మాటలో 1-18 వచనాలు. 21వ అధ్యాయము 1-18 వచనాల్లో ఈ మాటలు మనకుంటాయి. రెండో పాయింట్, అతని బదులుగా ఎవరయ్యారండి రాజు? ఆమోసు కాదు, ఆమోను. 19వ వచనంలో మనం చూస్తాం. ఆమోను పరిపాలన డాష్ 2 సంవత్సరాలంతే. ఇతడు కూడా సేమ్ దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. సేవకుల కుట్ర ద్వారా మరణం అనమాట. సేవకుల కుట్ర ద్వారా మరణిస్తాడు ఇతడు. కుమారుడైన యోషీయా రాజొగుట, 16వ రాజు అనమాట. యోషీయా రాజొగుట. 19వ వచనం నుండి 26 వచనాలండి. దీంతో 21వ అధ్యాయము పూర్తవుతుంది. 22వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. అమ్మా, అవునమ్మా, 16. యోషీయా 22వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. 22వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. చాలా చిన్న వయసులో అండి ఇతను రాజైంది. యోషీయా ఎంత వయసు తెలుసండి? 8 years అప్పుడు రాజు అవుతాడు.
వాడై 8 ఇయర్స్లో రాజై 31 సంవత్సరాల పాలన అని రాసుకోండి. యెషయా 8 సంవత్సరాల వయసులో రాజై 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చాలా మంచి రాజు అండి. ఇతను ఏం చేస్తా వచ్చంటే తన పితరుడైన దావీదులాగా దేవుని దృష్టికి యథార్థంగా నడిచెను అని రాసుకోండి. తన పితరుడైన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా నడిచెను. 1-2 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మనకి 1-2 వచనాల్లో ఈ మాటలు మనం గమనిస్తాం. 1-2 వచనాల్లో ఈ మాటలు గమనిస్తాం. రెండో పాయింట్, ఈ యెషయా ఏం చేస్తాడంటే హిల్కియా, అప్పుడున్నటువంటి ప్రవక్త ఎవరంటే హిల్కియా అనమాట. హిల్కియా వద్దకు, రెండో పాయింట్ రాసుకోండి, హిల్కియా వద్దకు శాస్త్రి అయిన షాఫాను పంపి మందిర స్థలాన్ని బాగు చేయిస్తాడండి. ఇప్పటి వరకు తగిలినటువంటి రాజులు ఎవ్వరూ కూడా ఈ పని చేయలే, మందిరాన్ని బాగు చేసి పని చేయలే. హిల్కియా వద్దకు శాస్త్రి అయిన షాఫాను పంపి మందిర స్థలమును బాగు చేయించుట. ఇక్కడే ఏమవుతుందంటే వీళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుద్ది అనమాట. ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుట. ఈ యెషయా ఏం చేస్తుంటే ఆ గ్రంథాన్ని చదువుతాడు. చదివి దాంట్లో దేవుని మాటలు చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. అవన్నీ విని చాలా బట్టలు దించేసుకుంటాడు. చదివిన తర్వాత గ్రంథం చదువుట. హిల్కియా మరో ముగ్గురు కలిసి, ఇక్కడ మనకి లేడీ ప్రవక్తిని కనపడతారనమాట. కొల్దా, మీరు పేరు వినే ఉంటారు. ఏం పేరు? కొల్దా ప్రవక్తిని పేరు వినే ఉంటారు. ఇక్కడే అనమాట అవుతా ఆవిడ. హిల్కియా మరో ముగ్గురు కలిసి ప్రవక్తిని హుల్దా వద్దకు వచ్చుట. హుల్దా దేవుని ఉద్దేశాలు తెలుపుట. ఏం చేస్తుంటే దేవుని ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలను ఆమె తెలియజెప్తారనమాట. ఈ మాటలు 3వ వచనం నుండి 20వ వచనం వరకు, 3వ వచనం నుండి 20వ వచనం వరకు. దీంతో 22 అధ్యాయం పూర్తవుతుంది. 23 అధ్యాయంలోనికి మనం వెళదాం. 23 అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి మాట, యెషయా రాజు సంస్కరణలు. యెషయా రాజు ఏం చేస్తాడు? సంస్కరణలు చేస్తాడండి. అన్య దేవతల గుడులు, దైవ విరుద్ధ కార్యాలన్నింటినీ నాశనం చేస్తాడు. ఈ మాటలు 1 నుంచి 20 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. యెషయా రాజు సంస్కరణలు, అన్ని దేవతల విగ్రహాలు, గుళ్ళు, అవన్నీ దైవవిరుద్ధ కార్యాలు నాశనం చేస్తాడు. రెండో పాయింట్, ఇప్పటి వరకు జరిగినటువంటి పస్కా పండుగని నిర్వహిస్తాడనమాట. రెండో పాయింట్, పస్కా పండుగ నిర్వహణ. రెండో పాయింట్, పస్కా పండుగ నిర్వహణ డాష్. ఈ మనష్షే చేసినటువంటి ఆ క్రియలన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తా అంటే వీరి మీద కోపం రగులుకుంటుంది అనమాట. మనష్షే చేసిన కోపం వీరి మీద రగులుకొనుట డాష్. ఐగుప్తు రాజు యెషయాను చంపుట. కుమారుడైన యెహోయాహాజు. మీరు ఇందాక ఈ మాట చెప్పారుగా అయ్యారు అని అనొద్దు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజులో కూడా ఉన్నాడు 11వ వాడు. ఇటోళ్ళ పేర్లు అటోళ్ళ పేర్లు ఇట్లా వస్తూ ఉంటాయి. అందుకని టేబుల్ మన ముందు పెట్టుకుంటే అర్థమవుద్ది అనమాట. యెహోయాహాజు, యెషయా కుమారుడైన యెహోయాహాజు రాజగుట.
రాజగుట. ఇతడు 3 నెలలే పరిపాలన చేసింది. 3 నెలలే ఇతని పరిపాలన. యెహోయాహాజు 3 నెలలే. దేవుని దృష్టికి చెడు నడత, దేవుని దృష్టికి చెడు నడత, దేవుని దృష్టికి చెడు నడత అనమాట. యెహోయాహాజు 3 నెలలే పరిపాలన చేశాడు. దేవుని దృష్టికి చెడు నడిచాడు. ఐగుప్తు రాజు ఏం చేయాలంటే ఇతను పరిపాలన చేయకుండా బందీ చేసేసి ఐగుప్తుకి తీసుకెళ్తాడు. అక్కడే మరణిస్తాడు అనమాట. పరిపాలన అంటే అంతే కదా, 3 months చేశాడంటే అర్థం ఏంటి? ఇంకా బందీ చేసి తీసుకెళ్ళిపోతాడు ఐగుప్తు రాజు. ఐగుప్తుకి అక్కడే మరణం. ఇందాక రాసుకున్నారమ్మా 21 నుంచి 30 వచనాలు అనేది రాసుకున్నారా? 2వ పాయింట్లో చెప్పాను. పస్కా పండుగ నిర్వహణ, యెహోయాజు రాజగుట అన్నదానికి 21 నుంచి 30 వచనాలు ఆ మాటలు ఉంటాయి. 3వ పాయింట్ సంబంధించిన మాటలు 31వ వచనం నుండి 37వ వచనం వరకు ఉంటాయి. దాంతో 23వ అధ్యాయం పూర్తవుతుంది. సో ఇతనికి బదులుగా మరి ఐగుప్తు తీసుకొని పోయారు కదండి, ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయారు కదా. అతని బదులుగా ఎల్యాకీముని అనమాట. ఎల్యాకీముని వాళ్ళు ఎల్యాకీము అసలు పేరు అయితే అతనికి పేరు మారుస్తారు. యెహోయాకీము అని పేరు మార్చి రాజుని చేస్తారనమాట. మీకు 18వ రాజు చూడండి. యెహోయాకీము అసలు పేరు ఎల్యాకీము, యెహోయాకీము అని చేసి రాజుని చేస్తారు. ఇతడు 11 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇతడు కూడా దేవుని దృష్టికి చెడు నడితే. ఈ మాటలు 31వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చూస్తాం. 24వ అధ్యాయం 24వ అధ్యాయంలోనికి మనం వచ్చేస్తాం. 24వ అధ్యాయంలో యెహోయాకీను దినములలో అని మొదలవుతుంది అనమాట. యెహోయాకీము దినములలో. కన్ఫ్యూజ్ కావద్దు మీరు. యెహోయాకీము ఎందుకంటే ఆ పేరుకు ఇంకా లాస్ట్లో నువ్వు తగిలి ఇంకో రాజు వస్తాడు, అందుకని యెహోయాకీము. క్రీము గుర్తుపెట్టుకుంటే కీము మర్చిపోకుండా ఉంటారు. యెహోయాకీము ఇతని దినాల్లోనే బబులోను రాజు మనందరికీ పరిచయమైన సుప్రసిద్ధ నెబుకద్నెజర్ ఇక్కడ మనకు కనపడతాడు. ఈ అధ్యాయంలో 24వ అధ్యాయంలో నెబుకద్నెజర్ కనపడతాడు అనమాట. రాసుకోండి. మొదటి పాయింట్, యెహోయాకీము దినములలో నెబుకద్నెజరు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చుట. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకి వచ్చుట, 3 సంవత్సరాలు దాసుడుగా ఉండుట. ఈ యెహోయాకీము 3 సంవత్సరాలు దాసుడుగా ఉండుట. యెహోవా అతనికి విరోధిగా మారుట. దేవుడు విరోధి అయిపోయాడు యెహోయాకీముకి. యెహోవా అతనికి విరోధిగా మారుట. మరణం, కుమారుడైన ఇప్పుడు అన్నమాట యెహోయాకీను రాజగుట. ఈ మాటలు 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉంటాయి. 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉంటాయి. 2వ పాయింట్, ఇప్పుడు 13వ వాడు అనమాట. 19వ వాడు. యోధా రాజుల్లో 19వ వాడు లెక్కకు వచ్చాం మనం. యెహోయాకీను 3 months పరిపాలన. ఇతను కూడా 3 months దేవుడి దృష్టికి చాలా చెడుగా నడిచాడు అనమాట. యెహోయాకీను 3 నెలల పాలన, దేవుని దృష్టికి చెడు నడత. యెహోవా దృష్టికి చెడు నడత. నెబుకద్నెజరు ముట్టడేసేసి యెరూషలేము ఖజానాలో అలాగనే మందిర బంగారం, పేదోళ్ళని తప్ప అందరినీ పట్టుకుని వెళ్ళిపోతాడు. పేదవాళ్ళని వదిలిపెట్టేసేసి మొత్తం అందరినీ బబులోనికి చెరగ తీసుకుని వెళ్ళిపోతాడు.
ఈ యెహోయాకీను బాబాయిని, ఆయన పేరు మత్తన్య అసలు పేరు, ఏం చేస్తాడంటే సిద్కియా అని పేరు పెట్టి రాజు చేస్తాడనమాట. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు సిద్కియా అని పేరు పెట్టి రాజు చేస్తాడు. మనం చూస్తాం 20వ వాడు రాజు అయిన వాడు సిద్కియా. 11 సంవత్సరాలు పరిపాలన చేశాడండి సిద్కియా. 8వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. దాంతో 24వ అధ్యాయము పూర్తవుతుంది. అమ్మా మత్తన్య అసలు పేరు, దాన్ని సిద్కియా అని మార్చారనమాట. 17వ వచనంలో చూడండి మీరు. బబులోను రాజు ఏం చేస్తుంటే వాళ్ళ బాబాయ్, పినతండ్రి అంటే బాబాయ్ కదా. 17వ వచనం చూడండి. మత్తన్యాకు సిద్కియా అని మారు పేరు పెట్టి అతనికి బదులుగా రాజు చేస్తాడనమాట. సిద్కియాని పెడతాడు. 11 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇక అసలు క్లైమాక్స్కి వచ్చేసిందండి రాజుల గ్రంథం. ఇంకా అటు చూస్తేనేమో వాళ్ళు అషూర్ చెరకు వెళ్ళిపోయారు ఇశ్రాయేల్ రాజులు. ఇప్పుడు యోధా రాజులు బబులోన్ చెరలోనికి ఎలా వెళ్ళారు అనేది 25వ అధ్యాయంలో మనం నేర్చుకుందాం. 25వ అధ్యాయం రేటింగ్ పెట్టుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే, సిద్కియా పాలనలో బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే యెరూషలేము ఎదుట ముట్టడి దెబ్బలు కడతారండి. అంటే ఎటు ఎవరో కదలకుండా చుట్టూ ప్రాకారాలు, ముట్టడి దెబ్బలు అంటారు వాటిని. ఎవరు ఆ కాంపౌండ్ దాటిపోకుండా దెబ్బలు కట్టి పారేసాడు అనమాట. సిద్కియా పాలనలో నెబుకద్నెజరు యెరూషలేము చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టుట, కరువుతో ప్రజలు అల్లాడుట. మీకు చెప్పాను, కరువు 2 రకాలుగా వచ్చేది. వర్షపాతం లేకుండా వచ్చే కరువు ఒకటైతే, రాజులు ఇలా ముట్టడి వేసి ఏ ఆహార పదార్థాలు, ధాన్యాలు వెళ్లకుండా ఆటంకపరచడం, వర్తక వ్యాపారం జరగనీయకుండా చేయటం వల్ల కలిగేటువంటి కరువు. సో ఇప్పుడు ఆ కరువు వచ్చింది. కరువుతో ప్రజలు అల్లాడుట. దీనికి ఏమైపోతుంది? సిద్కియా పారిపోవుట. సిద్కియా పారిపోవుట. పట్టుకుని ఏం చేస్తారంటే అండి, సిద్కియా చూస్తుండగా అతని కుమారుల్ని చంపేసేసి సిద్కియా కళ్ళు ఓడబెరికి ఇతడి సంఖ్యలతో బంధించి ఏం చేస్తారంటే అతన్ని బబులోను చెరకు తీసుకెళ్ళిపోతారు. సిద్కియా చూస్తుండగా అతని కుమారులను చంపి సిద్కియా కళ్ళు ఓడబెరికి ఇత్తడి సంఖ్యలతో బంధించి బబులోను చెరకు తీసుకొని పోవుట. 1వ వచనం నుండి 7వ వచనం, 25వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. చాలా ఘోరమైన పరిస్థితులు చూస్తాం. ఎందుకంటే యెరూషలేము దేవాలయం మన ప్రాంతం కదండి. ఈ బబులోను వాళ్ళు మొత్తం లూటీ చేసేస్తారు. 2వ పాయింట్, రాజదేహ సంరక్షకులకు అధిపతి. మనకు అర్థం కావాలని అంటే బాడీ గార్డులకు హెడ్. ఈ పదం ఏంటో అర్థం కాని పదం, కొరకడానికి కూడా రావట్లేదు ఉందని అనుకోకండి. చీఫ్ బాడీ గార్డ్కి చీఫ్ అనమాట. చీఫ్ బాడీ గార్డ్స్ అనమాట. చీఫ్ ఇతను. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను ఏం చేస్తాడంటే, నెబూజరదాన్ యెరూషలేము వచ్చి యెహోవా మందిర ఉపకరణాలని బబులోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. యాజకుల్ని చంపేస్తాడు. నెబూజరదాన్ యెరూషలేము వచ్చి యెహోవా మందిర ఉపకరణములను బబులోను తీసుకొని పోవుట, యాజకులను చంపుట. మిగిలిన ప్రజల మీద అధిపతిగా ఏం చేస్తారంటే గెదల్యాను ఏర్పాటు చేస్తారు.
చెర కొనుపోగా మిగిలిన ప్రజల మీద గెదల్యాను ఏర్పాటు చేయుట. ఈ మాటలు 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉంటాయి. 8వ వచనం నుండి 22వ వచనం వరకు మనకు ఉంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్, గెదల్యా దగ్గరకు ఇద్దరు పెద్దలను వచ్చుట. గెదల్యా దగ్గరికి ఇద్దరు పెద్దలు వచ్చుట. బబులోను రాజుకు సేవ చేయుట వారికి మేలని తెలుపుట. అక్కడ మిగిలిపోయిన ప్రజల్ని ఏమంటారంటే, మీరు బబులోను రాజుకి సేవ చేసుకోండి అని చెప్తా ఉంటారంట వచ్చిన పెద్దలు. గెదల్యా మరణం. సో ఎప్పుడైతే ఈ గెదల్యా కూడా మరణించాడో మిగిలిన ప్రజలు ఏమవుతారంటే, కల్దీయుల యొక్క భయం చేత ఐగుప్తుకు పారిపోతారు. మిగిలిన ప్రజలు కల్దీయుల భయం చేత ఐగుప్తుకి పారిపోవుట. మిగిలిన ప్రజలు కల్దీయుల భయం చేత ఐగుప్తుకు పారిపోవుట. 4వ పాయింట్, ఆఖరి పాయింట్, రాజుల గ్రంథం ముగింపు మాట. లాస్ట్ ఏం చేస్తారంటే, యెహోయాకీన్ని ఇందాక బందీ చేసి తీసుకుని వెళ్ళిపోయారు కదండి. బబులోన్ రాజు అయినటువంటి ఎవీల్ మెదరోకు, ఈయన పేరు ఎవీల్ మెదరోకు, ఏం చేస్తాడంటే బందీగృహం నుంచి యెహోయాకీన్ని తెప్పించి పాపం అతనితో దయగా మాట్లాడి సింహాసనం ఏర్పాటు చేసి పాపం ఏనాటి భత్యం ఆనాటికి ఆయన బతుకున్నంత కాలం ఏర్పాటు చేస్తా వచ్చాడు అన్నమాట. రాసుకోండి, బబులోను రాజైన ఎవీల్ మెదరోకు. బందీ గృహంలోని యెహోయాకీన్ను మీకు 27వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఎవీల్ మెదరోకు మాట కనపడుతుంది. బందీ గృహం నుంచి యెహోయాకీన్ను తెప్పించి అతడితో దయగా మాట్లాడి సింహాసనం ఏర్పాటు చేయటం, ఏనాటి భత్యం ఆనాటి ఏర్పాటు చేయబడి అతడు బ్రతినంత కాలం ఇలాగా చేయబడింది అనమాట. రాజు భోజనం చేస్తూ అలాగా తను బ్రతికినంత కాలం బ్రతుకుతా వచ్చాడు. ఇంతటితో ఈ మాటలు 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉంటాయి. ఈ మాటలు 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయండి. దీంతో మనకి రాజుల 2వ గ్రంథం కూడా పూర్తయింది. 23 నుంచి 26 అమ్మా, 23 నుంచి 26 వచనాల్లో ఈ మాటలు మనకి కనపడతాయి. అవునమ్మా, చివరిది సార్ క్షమించండి. 23 నుంచి 30 వచనాలు. 23 నుంచి 30 వచనాలు. 23 నుంచి 30 వచనం వరకు ఈ 2వ రాజుల గ్రంథం పూర్తవుతుంది. సో మనకు ఒక అవగాహన వచ్చింది. రాజుల గురించి మనం ఏమి కంగారు పడాల్సిన పని లేదు. హిజ్కియా వరకు వచ్చినటువంటి రాజులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. హోషేయ వరకు వచ్చినటువంటి ఇశ్రాయేల్ రాజులు అషూర్ చెరలోనికి వెళ్ళిపోయారు. ఓకే అమ్మా, ఇలాగా 19 మంది రాజులు ఇశ్రాయేల్ రాజులు, 20 మంది యోధా రాజులు ఉన్నారు అన్నమాట. రైట్, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, జయకరంగా మరి 2వ రాజుల గ్రంథంలో మరి 25 అధ్యాయాలు కూడా మేము ధ్యానించుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మా స్తుతి నైవేద్య కుటుంబ కళాశాల విద్యార్థులందరూ ఫాలో అవటానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి సమృద్ధి కృపను దయను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.